పవన్ కళ్యాణ్ను అమాయకుణ్ణి చేసి బీజేపీ టీడీపీ ఆడుకుంటున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పొత్తుల్లో తొలుత కేటాయించిన సీట్లను మళ్లీ తగ్గించారు. సీట్ల తగ్గింపుపై జన సైనికులకు పవన్ ఏం సమాధానం చెబుతారన్నారు. వైసీపీ శ్రేణులు పోటీకి సిద్ధమంటుంటే టీడీపీ పొత్తుల కోసం సిద్ధమంటూ ఢిల్లీలో పడిగాపులు పడుతోందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, జనసేన పార్టీలు ఏం సమాధానం చెబుతాయన్నారు. కరోనా కష్ట సమయంలో కూడా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్ని ఆపలేదన్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాలేరని చెప్పారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము పోరాటానికి, యుద్ధానికి సిద్ధం, ఎన్నికలకి సిద్ధం, మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలని ఓడించడానికి సిద్ధం, ఈ రాష్ట్రంలో పేదవాడిని గెలిపించడానికి సిద్ధం అని చెప్పి మేము చెప్తా ఉంటే అమిత్ షా గారి ఇంటి ముందుకు వెళ్ళి మేము పొత్తులకి సిద్ధం, మేము సీట్లు తగ్గించుకోవడానికి సిద్ధం, మేము ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటిలో పోటీ చేయడానికే సిద్ధం, మీరు మాతో కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, దానికి మేము సిద్ధం, మీరు ఎన్ని రోజులన్నా మేము ప్రజా సమస్యల్ని, ప్రజల్ని, మా పార్టీని వదిలేసి మీతో కాపురం చేయడానికి సిద్ధం అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి వారి పరిస్థితి, అసలు ఆ రాజకీయ పార్టీలకు పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి, అసలు వీళ్ళు వెళ్ళి అంత బలవంతంగా వారిని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటిది వారి సమాధానం చెప్పాలి. రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పింది. ఏం సమాధానం చెప్తారు వీళ్ళిద్దరూ? అంటే దానికి మేము స్వాగతిస్తున్నాం, దానికి మేము ప్రత్యక్షంగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేయండి, లేకపోతే ఇంకేదన్నా చేసేయండి, ఈ రాష్ట్రాన్ని అమ్మేయండి అని చెప్పినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దానికి వీరు ప్రత్యక్షంగా వీళ్ళు మద్దతు ఇస్తున్నట్టే అనేటువంటి విషయాన్ని కూడా వారు సమాధానం చెప్పాలి. ఇటువంటి ఈ అంశమే కాదు, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా వీరు సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ వీరు ఎంత చెప్పినా, ఏది చెప్పినా, ఎలా చేసినా సరే వారికి ప్రజలు మద్దతు పలికేటువంటి ప్రసక్తే లేదు. ఈరోజు చివరికి నేను చూసాం, రాత్రి పొత్తులు సంబంధించినటువంటి మీటింగ్లు అయిన తర్వాత కూడా ఆయనకి ఎవరికి 24 సీట్లు పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే దాంట్లో కూడా మళ్ళీ 3 సీట్లు తగ్గించేశారు. ఎవరికి 3 పార్లమెంట్ సీట్లు ఇస్తే అందులోనే ఆయనట 145లో ఒకటి తగ్గించుకుంటాడట, ఈయన 24లో 3 తగ్గించుకోవాలి. ఏం న్యాయం ఉందండి? పాపం ఆయన ఎంత అమాయకుడిని చేస్తారండి ఆయన్ని. ఆ పక్కన నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూర్చొని మరి వాళ్ళు ఏం చెప్తున్నారో, మాది తినాలి మీది తినాలి అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో, ఈ అమాయకుడి మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నాడో ఏం అర్థం అవట్లేదు. పాపం వాళ్ళ జనసేన పార్టీ నాయకులకి ఏం సమాధానం చెప్తాడో, వాళ్ళ జన సైనికులకి ఏం సమాధానం చెప్తాడో, లెట్స్ వెయిట్ అండ్ సీ.